ये हिंदुस्तान है, पाकिस्तान या तालिबान नहीं। यहाँ बाबा साहब का संविधान चलेगा। परिवर्तन को स्वीकार ही नहीं करना है तो कमेटी काहे को लिए है भाई? अगर आज हम ये संशोधन लेके नहीं आते तो जिस सदन में हम बैठे हैं ये पार्लियामेंट बिल्डिंग, इसको भी क्लेम किया जा रहा था। లాల్ కృష్ణ అద్వానీ ముందు చాలా మంది బాబ్రీ కూలటం ఊహించి కూడా ఉండరు. మోదీ ప్రధాని అవ్వకపోతే ఆలయాన్ని మనం ఊహించగలమా? ఢిల్లీలోని పార్లమెంట్ భవనం ఉన్న భూమి కూడా వక్ఫ్దేనంట. ఎక్కడ పడితే అక్కడ ఎవరిది పడితే వారిది కబ్జా చేయడమే కాంగ్రెస్ వారి వక్ఫ్ చట్టం. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న వక్ఫ్ బాధితులు చాలా మంది ముస్లింలు కూడా ఉన్నారు. నిజంగా చూస్తే ముస్లింలు కూడా వందల కొద్ది విభజనలు ఉన్నాయి. అన్ని మతాల భూములు ఆస్తులపై కర్చీఫ్లు వేసినప్పుడు అన్ని మతాల వారు వక్ఫ్ బోర్డులో ఉండాల్సిందే కదా. ये तो ट्रेलर है, पिक्चर अभी बाकी है मेरे दोस्त. నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. ప్రతిరోజు ఏదో ఒక టాపిక్ తో నేను మీ ముందుకు వస్తూనే ఉంటాను. సో మన టాపిక్ పేరే సీదీ బాత్ సిద్ధు కే సాత్. మరి ఇవాల్టి సీదీ బాత్ సిద్ధు కే సాత్ మొదలు పెడదామా? మహాభారతంలో మీకు సందర్భం తెలుసు కదా. సో అతన్ని అంతమొందిస్తానని అర్జునుడు శపథం చేశాడు. మరి అర్జునుడు సవాల్ చేశాక శ్రీకృష్ణుడు వారు ఊరుకుంటారా? ఆయన కూడా రంగంలో దిగి సైంధవుని వెంటాడి సూర్యుడు అస్తమించేలోగా అర్జునుడి చేత ఖతం చేయించేశాడు. ఇప్పుడు ఈ సైంధవుడు కథ ఎందుకంటారా? పార్లమెంట్ లో వక్ఫ్ సవరణలో బిల్లు పాస్ అయింది. అసలు ఒకప్పుడు మన భారతదేశంలో సీన్ ఎలా ఉండదు మీకు గుర్తుందా? అదే ఒకప్పుడు అంటే అద్వానీ అనే పెద్ద ఎంట్రీకి ముందు, లాల్ కృష్ణ అద్వానీ ముందు చాలా మంది బాబ్రీ కూలటం ఊహించి కూడా ఉండరు. కానీ సమయం వచ్చినప్పుడు దేవుడు అద్వానీలా వచ్చాడు. ఆ తర్వాత బాధ్యత మోదీ భుజాల మీద పడింది. బాబ్రీ కూల్చిన చోట త్రేతాయుగంలో బాలరాముడు కౌసల్యమాతకు పుట్టిన పరమ పవిత్ర జన్మస్థానంలో భవ్య రామాలయం ఈ రోజు దగదగ వెలిగిపోతుంది. అందుకు ప్రధాన కారణం 2014లో మోదీ గెలవటం. మోదీ ప్రధాని అవ్వకపోతే ఆలయాన్ని మనం ఊహించగలమా? అసాధ్యం అనుకున్నవి కూడా సుసాధ్యం చేయడానికే దైవం ప్రత్యేకమైన నాయకుల్ని పంపిస్తుంది. అలా వచ్చిన ఆధునిక అవతార పురుషులే అద్వానీ అయినా మోదీ అయినా. రేపటి యోగి కూడా సంభవామి యుగే యుగే అన్న శ్రీకృష్ణుడి గీతా వాక్యానికి ప్రత్యక్ష నిదర్శనమే. ఇంతకీ ఇప్పుడు బాబ్రీ, అయోధ్య, భవ్య రామాలయం వీటి గురించి ఎందుకంటారా? మోదీ హేతో ముంకిన్ హే, ఈ వర్డ్ ఫేమస్ డైలాగ్ తెలుసు కదా, అందులో డౌటే లేదు. డిమాంటేషన్ అయినా, ట్రిపుల్ తలాక్ రద్దు అయినా, సర్జికల్ స్ట్రైక్ అయినా, బాలకోట్ బాంబు దాడులైనా, ఆర్టికల్ 370 అయినా, జిఎస్టీ అయినా, సిఏఏ చట్టం అయినా మోదీ హేతో ముంకిన్ హే. ఇప్పుడు మోదీ హిస్టారికల్ లిస్ట్ లో మరో చట్టం కూడా చేరింది. అదే వక్ఫ్ అమెండ్మెంట్స్ బిల్. నెహ్రూ కాలంలో మొదలై 1995లో అంటే 1995లో కాంగ్రెస్ సర్కార్ ద్వారానే తన రాక్షస కొరల్ని చాపింది వక్ఫ్ చట్టం. ఏ భూమి కనిపించినా కర్చీఫ్ వేసుకునే వెసులుబాటు మన హస్తం పార్టీ మైనార్టీ సోదరులకు ఇచ్చేసింది. ఇస్లాం కనీసం భూమి మీద పుట్టక ముందే తమిళనాడులో నిర్మించిన 1500 ఏళ్ల నాటి ఓ ఆలయం కూడా వక్ఫ్దేనట. ఢిల్లీలోని పార్లమెంట్ భవనం ఉన్న భూమి కూడా వక్ఫ్దేనంట. ఎక్కడ పడితే అక్కడ ఎవరిది పడితే వారిది కబ్జా చేయడమే కాంగ్రెస్ వారి వక్ఫ్ చట్టం అంతిమోద్దేశం. ఇట్లాంటి ఉన్మాద చట్టం మరే ప్రజాస్వామ్య దేశంలో అయినా ఉంటుందా? అసలు ఉండదు. ఎందుకంటే మరెక్కడా కాంగ్రెస్ ఉండదు కాబట్టి. ఇండియాలోని ప్రాంతీయ పార్టీలకు మాత్రమే తమ సెక్యులర్ మత్తులో ఇలాంటి అరాచకాలు చట్టాలు చేయగలవు. కాంగ్రెస్, ఎస్పీ, ఎంఐఎం, తృణమూల్ వగైరా ఏ పార్టీలైనా ఇక్కడ ఉండడం మనకు మాత్రమే దక్కిన అదృష్టం. ఇలాంటి బంపర్ ఆఫర్ ప్రపంచంలో ఇంకెవరికి ఉండదు. సరే, వక్ఫ్ బోర్డు పూర్తిగా రద్దు చేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నా ప్రస్తుతానికి మోదీ అండ్ షా దాని కొరలు ఊడదీసి పక్కన కూర్చోబెట్టిండు. హిందువులే కాదు, ముస్లింలు కూడా ఈ వక్ఫ్ కి బాధితులే. కేరళలో మొదలైన రాష్ట్రాల్లో వందల వేల సంఖ్యలో వక్ఫ్ పైన కేసులు నడుస్తున్నాయి. వాటన్నిటికీ కారణం వక్ఫ్ బోర్డులు ఎక్కడ పడితే అక్కడ పేద మధ్యతరగతి ముస్లింల భూములను కూడా ఆక్రమించుకోవడం. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న వక్ఫ్ బాధితులు చాలా మంది ముస్లింలు కూడా ఉన్నారు. పైగా ఇంతకాలం వక్ఫ్ బోర్డుల్లో అత్యధికంగా సున్నీలు మాత్రమే ఉండేవారు. అక్కడక్కడ షియాలు కూడా కనిపించేవారు. మరి బోహ్రాలు, అహ్మదీయులు, పాస్మాంద ముస్లింలు ఇలా అనేక రకాల జాతుల సంగతి ఏంటి? వీరంతా ఎవరంటారా? ముస్లింలో తెగలు. హిందువుల్లో మాత్రమే కులాలు ఉంటాయని చెప్పేవారు ముస్లింలో ఉండే భేదాలు, విభేదాలు గురించి మాట్లాడరు. అదేదో సెక్యులర్ టెక్నిక్. కానీ నిజంగా చూస్తే ముస్లింలో కూడా వందల కొద్ది విభజనలు ఉన్నాయి. సున్నీ వర్గం వారిదే ఆధిపత్యం. కానీ ఇంకా బోలెడు మంది ముస్లింలో ఉంటారు. అటువంటి మైనార్టీ ముస్లింల్లోని మరింత మైనార్టీ గ్రూపులకి ఇప్పుడు వక్ఫ్ బోర్డులో ప్రాతినిధ్యం లభించనుంది. అంతేకాదు, నాన్ ముస్లిమ్స్ కి కూడా ఇకపై వక్ఫ్ లో ఎంట్రీ ఉంటుంది. ఎందుకంటే వక్ఫ్ మన హిందూ ఎండోమెంట్ లాంటి సిస్టమ్ కాదు. వక్ఫ్ ఏ మతం వారి భూమినైనా తనదని చెప్పుకోవచ్చు. అలాంటప్పుడు ముస్లిమేతరులకు ప్రాతినిధ్యం ఉండాలి కదా. సో ఇకపై
వక్ఫ్ సభ్యులుగా హిందువులు, సిక్కులు మొదలైన వారు కూడా కనిపిస్తారు. అన్ని మతాల భూములు, ఆస్తులపై కర్చీఫ్లు వేసినప్పుడు అన్ని మతాల వారు వక్ఫ్ బోర్డులో ఉండాల్సిందే కదా. సింపుల్ లాజిక్. సరే, వక్ఫ్ సవరణల రణం ముగిసింది. వాట్ నెక్స్ట్? మోదీ కొన్ని చెప్పి చేస్తారు, చాలా విషయాలు చెప్పరు. అవి తప్పకుండా చేస్తారు. కాబట్టి గత ఎన్నికల్లో జో బైడెన్, సోరోస్ లాంటి ముసలోళ్ల సాయంతో ఇక్కడ యువ నాయకులు బీజేపీని కట్టడి చేశామనుకున్నారు. 400 సీట్లు మాత్రమే అనుకుంటే 240 మాత్రమే వచ్చాయి. నితీష్, చంద్రబాబు సెక్యులర్ నేతల సహాయం హిందుత్వ సర్కార్కి అవసరం పడింది. అందుకే 2024 మే నెలలో చాలా మంది పిచ్చ వాగుడు వాగారు. ఏమని? 2014 నుంచి 2023 దాకా మోదీ చూపించిన దూకుడు ఇకపై ఉండదన్నారు. సొంత మెజార్టీ లేదు కాబట్టి నమో నత్త నడకన పాలన సాగిస్తారని భ్రమల్లో వెళ్లిపోయారు. కానీ వక్ఫ్ బిల్లు తర్వాత తేలిందేంటి? 240 సీట్లు ఉన్నా సరే 420 గాళ్ళకి మాత్రం దబ్బిడి దిబ్బిడి అయింది. మోదీ ముందు ఇక ఇప్పుడున్న ప్రధాన కర్తవ్యాలు యూసీసీ. బీజేపీ ఆవిర్భావం నుంచి ఉమ్మడి పౌర స్మృతి ఉండాలి అంటోంది. అది కూడా ఆర్టికల్ 370 లాగా సాకారం అయ్యే రోజులు మరెంతో దూరం లేవు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ సంగతి అయితే ఆల్రెడీ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చూసుకుంటున్నారు. ఎవడు పడితే వాడు దేశంలో దూరకుండా విదేశీయుల రాకపోకలపై నిబంధనలు, నిఘా పెంచే బిల్లు కూడా ఇదే సమావేశాల్లో పాస్ చేయడం జరిగింది. సిఏఏ ఇప్పటికే అమల్లో ఉంది కాబట్టి మోదీ చేయబోయే నెక్స్ట్ బిగ్ థింగ్ ఎన్ఆర్సీ. అక్రమంగా మన దేశంలో ఉంటున్న బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు వీళ్ళ భరతం పట్టే కాలం కూడా దగ్గర వస్తుంది. కేవలం ఇండియా లోపలే కాదు, బయట కూడా మోదీ హేతో ముమ్కిన్ హై నినాదం గట్టిగా పనిచేస్తుంది. పాకిస్తాన్ లో అజ్ఞాత వ్యక్తులు 24/7 డ్యూటీలో ఉంటున్నారు. 365 డేస్ బెలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్వా, పియోకే లాంటి ప్రదేశాలు అట్టడుగుతున్నాయి. పాక్ ముక్కలయ్యే ముహూర్తం మనం ఊహించిన దానికంటే చాలా చాలా దగ్గరగానే ఉంటుంది. పాక్తో పాటు దూర తీర్చుకునేందుకు బంగ్లాదేశ్ కూడా తెగ ఆరాటపడుతుంది. యూనిస్ తాత అయితే ఇండియాకు తెగ భయపెట్టాలని ట్రై చేస్తున్నాడు. నార్త్ ఈస్ట్, 7 స్టేట్స్, సముద్ర తీరం, చికెన్ నెక్ ఏదేదో అంటున్నాడు. కానీ యూనిస్ కి తెలియదు ఏంటంటే మోదీకి కూడా ఓ లెక్క ఉంది. దానికి ఎలాంటి తిక్క ఉండదని తెలిసే రోజు వచ్చేస్తుంది. ఫైనల్ గా వక్ఫ్ విషపు కొరలు ఊడిపోయిన ఈ శుభ సందర్భంలో మన కాంగ్రెస్, కమ్యూనిస్టు, ప్రాంతీయ పార్టీలు, సెక్యులర్ హిందువులు, మైనార్టీ సోదర సోదరీమణులు, పక్కనున్న పాక్, బంగ్లాదేశులు వీరందరికీ మనం చెప్పాల్సిన డైలాగ్ ఏంటంటే ఏ తో ట్రైలర్ హే, పిక్చర్ అవి బాకీ హే మేరే దోస్త్. ఇది ఇవాటి మన టాపిక్. మరో టాపిక్ తో మేము ముందుంటాను. టిల్ దెన్, జై హింద్, జై భారత్.